హలో హాల్ వెల్కమ్ టు కిరాక్ పోర్ట్ ఛానల్. సో కావ్య గారు అనుకుంటా సీరియల్ సెలబ్రిటీ. ఆమె హౌస్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ని ఫన్నీ వేలో కొన్ని క్వశ్చన్స్ అడిగింది. అందులో భాగంగా గౌతమ్ని, ఒకవేళ మీకు ఫ్యూచర్లో పెళ్ళై మీ మిస్సెస్తో కనుక విడాకులు అయితే ఆమెను అక్క అని పిలుస్తారా అనింది. ఆమె కామెడీ అని అడిగింది. చూసే బుద్ధున్న ఎవరికైనా, సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికైనా అది కామెడీ వేలు అడిగినట్టే అనిపిస్తుంది. లేదు గౌతమ్ని ట్రిగర్ చేసినట్టు అడిగింది అనుకుంటే ఓకే, ఇక దానికి ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు. సరే ఆమె హర్ట్ చేసిందే అనుకుందాం, దానికి గౌతమ్ రిప్లై ఇచ్చింది ఏందో మనకు తెలియదు. సరే ఓకే, హర్ట్ అయిందే, తప్పే కావచ్చు. తను బయటకు వచ్చినాక రియలైజ్ అయ్యి ఒకవేళ తన ట్విట్టర్లోనో తన ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడున్న కాడైతే సారీని పెడుతుంది కావచ్చు. అరే ఆ మాత్రం దానికి ఆమెను ట్రోల్ చేయడం ఎందుకండి? అంటే గౌతమ్కి ఎవరు ఏం మాట్లాడినా ట్రోల్ చేస్తారా? అంటే గౌతమ్ ప్రైజ్ చేస్తేనే వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళకి అనిపించింది ఏదో జస్ట్ ఫన్నీ వేలో ఉంటే మాత్రం వెంటనే ట్రోల్ చేస్తారా? ఇదేం అన్యాయం, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈమెను ఇంత ట్రోల్ చేసిన వ్యక్తులు మా గౌతమ్ అలాగే అంటారు, మా గౌతమ్ ఇలా అంటారు. ఒక రివ్యూవర్ అసలు నీకు ఎట్లా 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చి నాకైతే ఇప్పటికీ వండర్ అనిపిస్తుంది. నువ్వు అసలు ఎట్లా రివ్యూవర్ అయినావు? నాకు నా పేరు చెప్పినట్టు గలీజ్ అనిపిస్తుంది, కానీ ఎట్లా రివ్యూ అయినావా సార్? నాకు అర్థం కాదు. నువ్వు అసలు ఆమె ఏది అసలు హౌస్ మేట్ కాదు, ఏం కాదు, ఆమెను వెంటనే ఆమె మీద నెగిటివ్ నోటిదులు అని చెప్పి తమ్ముళ్ళు పెట్టి మాట్లాడుతాను. ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది అసలు? సరే ఇప్పుడు ఈమె వచ్చింది గౌతమ్ అలా అనడం తప్పు. మరి ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి పాపం సీత పాపం నిఖిల్ని అంత దారుణంగా గేమ్స్ కోసం అమ్మాయిల్ని ఎమోషనల్గా వాడుకుంటారని చెప్పి అంత పెద్ద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అప్పుడు ఏమైంది? ఈ రివ్యూవర్, అప్పుడు ఇదే రివ్యూవర్ డబ్బా కొట్టిండు, సూపర్ సీత ఎక్సలెంట్ ఆమె ఉన్నదే అనిందని చెప్పి ఎంత దారుణంగా డబ్బా కొట్టిండు, ఎంత దారుణంగా నిఖిల్ని నెగిటివ్ చేసిండు. అప్పుడు ఏమైంది నీ నీతి వాక్యాలన్నీ? అప్పుడు నువ్వు వేడికి పోయినావు. అంటే నీకు నచ్చని కంటెస్టెంట్ సంబంధించి ఎవరా చేయని చెప్పినా మంచోళ్ళు అయిపోతారా? నీకు నచ్చిన కంటెస్టెంట్ సంబంధించి ఒక కామెడీ వేలో ఒక మాట అంటే మాత్రం చెడ్డోళ్ళు అయిపోయి వాళ్ళను ట్రోల్ చేసి వాళ్ళ మీద 20 నిమిషాల వీడియో చేసి పెడతారా? ఇంత దారుణం. ఈ సీజన్ పట్టుకున్న దరిద్రం ఏంటంటే, ఏం మాట్లాడినా పిఆర్ టీం అనేది బయట చాలా స్ట్రాంగ్గా అటాక్ చేస్తున్నారు. ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో అయినా ఎలాగైనా ఒక ఒపీనియన్ చెప్పాలంటే భయపడే స్టేజ్కి తీసుకొచ్చింది ఈసారి పిఆర్ టీం. ఎందుకంటే ఫర్ సపోజ్ ఒకవేళ ఎవరైనా నిఖిల్కి పాజిటివ్ కామెంట్ పెడితే వెంటనే అటాక్, నీకు గౌతమ్కి సంబంధించి ఒక్క నెగిటివ్ కామెంట్ పెట్టినా వెంటనే అటాక్ చేస్తున్నారు, దారుణంగా అటాక్ చేస్తున్నారు. ఈసారి పిఆర్ టీము మాఫియా లాగా జరుగుతుంది, నాకు అలాగే అనిపిస్తుంది. ఎంత దారుణంగా ఉంది పిఆర్ టీం గౌతమ్ది. అరే ఆమె చెప్పింది సరే తప్పే, అలా అన్నం కూడా తప్పే కావచ్చు. అరే కొంచెం ఒక పద్ధతి ఉంటుంది ట్రోల్ చేయనికన్నా అననీకైనా ఒక పద్ధతి ఉంటుంది. అంత దారుణంగా ట్రోల్ చేయడం ఏంది, అంత దారుణంగా రివ్యూలు చేపెట్టడం ఏంది? మరి నిఖిల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు మీరు ఎట్లా కరెక్ట్ అన్నారు? అప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు? కరెక్టే, నిఖిల్ అలా అని అడగట అలా అన్నారు అంటే మరి గౌతమ్ అంతకుముందు ఒక పర్సన్ని క్రష్ అని చెప్పి తర్వాత అక్కన్నది కాబట్టి ఆ వేళ అనింది, మరి దాన్ని కూడా కరెక్ట్ అనుకోవచ్చు కదా. అంటే మీకు నచ్చని కంటెస్టెంట్ సంబంధించి ఏం చెప్పినా మీరు కరెక్ట్ అంటారు, మీకు నచ్చిన కంటెస్టెంట్ సంబంధించి ఏమైనా అంటే కనుక మాత్రం తప్ప. ఆమె అనేది తప్పే సరే, కానీ ఇంత దారుణంగా ట్రోల్ చేయాలి ఆమెని, ఇంత దారుణంగా వెంటనే వీడియోలు చేసి పెట్టి మరీ ఆమెను డీగ్రేడ్ చేసి మాట్లాడాల, నోటి దూల అది ఇది అది అని చెప్పి. అరే మీరు అంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ గురించి ఎవరు క్వశ్చనే చేయకూడదా? ఒక మాట కూడా మాట్లాడకూడదా? ఇంకెంతసేపు ఆయన భజన వేసుకుంటూ ఉండాలనా? ఆ హౌస్ మేట్ వచ్చిన వాళ్ళందరికీ నువ్వు సూపర్ గౌతమ్, నువ్వు డూపర్ గౌతమ్, నువ్వు అసలు నెక్స్ట్ లెవెల్ గౌతమ్, నువ్వు లేకపోతే బిగ్ బాస్ హౌసే లేదు గౌతమ్, అన్న నడిచేస్తేమో అన్న నిలబడితేమో అన్న కూర్చున్నామో అన్నట్టుగా ఆ గౌతమ్ అన్న నిలబడితే సూపర్, కూర్చుంటే సూపర్, మాట్లాడితే సూపర్, ఇట్లంటేనే ఇంకా వాళ్ళు మంచోళ్ళు. ఇంకా గౌతమ్ గురించి ఒక క్వశ్చన్ చేసిరు అనుకోండి వెంటనే వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతారు, సింపుల్. ఇంకా అదే నిఖిల్ గురించి ఎంత పెద్ద అలిగేషన్ వేసినా వాళ్ళు మంచోళ్ళే ఇంకా వీళ్ళ దృష్టిలో. అందుకే కరెక్ట్ అయిన గుణపాఠం జరుగుతుంది ప్రజెంట్. నేనేమనుకుంటున్నా అంటే ఇది ఆల్రెడీ గౌతమ్ టాప్ ఓటింగ్లో బాగా లిస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసినా పెరిగే సిచ్యువేషన్ అయితే లేదు ఓటింగ్. సో ఇవి చూపించి గౌతమ్ మీద సింపతి క్రియేట్ చేసి ఓటింగ్ కోసం ట్రై చేస్తున్నారేమో. సో ఆలోచించుకోండి. ఇది నాకు అనిపించేది ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఇదైతే గౌతమ్ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచనీకి, ఆయన మీదతో సింపతి క్రియేట్ చేసి ఇంకా ఓటింగ్ను పెంచనీకి ఈ స్ట్రాటజీ, ఈ దరిద్రమైన స్ట్రాటజీలు వాడుతున్నాను అనిపించింది. ఈ ట్రాప్లో ఎవరు పడకండి నేను చెప్తున్నా. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. కేవలం ఈ డ్రామాటిక్ను చూపించి సింపతి క్రియేట్ చేసి ఓటాడితే అసలు వేయకండి. లేదు మీకు జెన్యున్గానే గౌతమ్ ఇష్టమైతే ఓటేసుకోండి, కానీ ఈ సీన్ అంతా చూసి అయితే ఓటేయకండి. నేను అదే చెప్తున్నా. నిఖిల్ ఫ్యాన్స్ మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఎందుకు అంటే సిచ్యువేషన్స్ బాగాలేవు, ఏ క్షణం ఏమైనా జరగచ్చు. ఏ చిన్న వాట ఒకవేళ బై మిస్టేక్ ఈ 2-3 డేస్లో కూడా నిఖిల్ ఏమైనా చిన్న వర్డ్ మిస్ అయినా కూడా అతను దాని మీద చాలా నెగిటివ్ క్రియేట్ చేసి అతని ఓటింగ్ మీద ఇంపాక్ట్ చూపించి ట్రై చేస్తారు. సో ఆలోచించుకోండి. మీ ఓటు అనవసరంగా ఇంకోళ్ళకి స్పిల్ట్ చేయకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓటేసుకోండి. మళ్ళీ నెంబర్లు కలవట్లే అని చెప్పి పక్క కంటెస్టెంట్కి అయితే ఓటేయకుండా పక్క కంటెస్టెంట్ నెంబర్కి అయితే ట్రై చేయకండి. మీకు గౌతమ్ ఇష్టమా, గౌతమ్ నెంబర్కే ట్రై చేయండి. నిఖిల్ ఇష్టమా, నిఖిల్ నెంబర్కే ట్రై చేయండి. పక్క నెంబర్కి అయితే ట్రై చేయకండి. పాపం ఆ కావ్య గారిని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఇక అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం అంతే. ఇంకా ఇది ఇలాగే కొనసాగితే ఈ సీజన్తో అయిపోయేది కాదు. ఇంకా బిగ్ బాస్ ఇంకా సంవత్సరాల కొద్ది ఉంటుంది. ఇది ఇలాగే ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. సో దీని గురించి
ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. ఎందుకు ఇంత దారుణంగా ఆమె వచ్చి ఏదో హౌస్‌లో ఒక ఫన్నీ వేలో ఒక మాట అనింది. సరే తప్పైతే ఆమె బయటకొచ్చి సారీ చెప్తది కావచ్చు. అంతలోపే ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అవ్వలేదు. గౌతమ్ గారు ఏం చెప్పిందో తెలీదు. మరి ఇదే ఒకవేళ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత గౌతమ్ నువ్వు సూపర్, నువ్వు విన్నర్ అవుతావని అనుకోండి. అప్పుడు ఈమెను మంచోడు అని చెప్పి అంటారా వీళ్ళు? ఎందుకు ఇంత సడెన్‌గా ఒక ప్రోమోని చేసి ఒక అమ్మాయిని ఇంత దారుణంగా డిగ్రేడ్ చేసుకుంటూ మాట్లాడుతూ, ట్రోల్ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో దారుణంగా రీల్స్ ట్రోల్ చేస్తూ ఏంది ఇదంతా అసలు కరెక్ట్ గానే కాదు. నాకైతే నచ్చట్లేదు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. మీకేమనిపించింది? ఇవన్నీ చూసాక అనేది కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.